నో చెప్పినప్పుడు దాన్ని చెయ్యకుండా ఉంటే దేవుని దృష్టిలో నువ్వు విలువైన వాడివిగా ఉంటావు. అవును కదా? దేవుడు నో అని చెప్పినప్పుడు దానిని చెయ్యకుండా ఉంటే దేవుడి దృష్టిలో నువ్వు విలువైన వాడివిగా ఉంటావు. దావీదుకి దేవుడు చెప్పారు. దావీదు ఇష్టం ఏంటి అంటే, నేను ఎలాగైనా ఆ యొక్క మందిరాన్ని కట్టాలి. నేనేమో ఇంత మంచి గృహంలో ఉంటున్నాను, ఇంత మంచిగా ఉంటున్నాను, కానీ నేను దేవుడి కోసం ఒక మందిరాన్ని కట్టాలి, నేను నిలబడాలి, నేను కట్టాలి అనినప్పుడు ఆ విషయాన్ని నాతాను ప్రవక్తకి చెప్పినప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా చెప్తారు, నువ్వు ఆ మందిరాన్ని కట్టకూడదు అని దేవుడు చెప్పినప్పుడు వెంటనే దావీదు ఒప్పేసుకుంటాడండి. ప్రభా, నువ్వు నో అని చెప్పావు, కట్టొద్దని చెప్పావు, నేను ఆ మాటకు లోబడుతున్నాను. అప్పుడు దేవుని దృష్టిలో దావీదు ఏ విధంగా ఉన్నారు అంటే, 2 సమూయేలు 7వ అధ్యాయము 15-16 వచనాలు. 2 సమూయేలు 7వ అధ్యాయము 15-16 వచనాలు. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడను అనెను. చూసారా, దేవుడు నో చెప్పారు. దావీదు, నువ్వు ఆ యొక్క మందిరాన్ని నువ్వు కట్టకూడదు దావీదు అని చెప్పినప్పుడు వెంటనే దావీదు నో చెప్పారు. దేవుడి దృష్టిలో బహు గొప్పగా ఉన్నారు. ఆ ఫస్ట్ పాయింట్లో ABCD చూద్దామండి. ఎందుకు దేవుడు దావీదు నో చెప్పారో తెలుసా? ABCD మనకు అర్థమవుతాయి. దేవుడి మాట సత్యమని నమ్మారు. దేవుడి మాట సత్యము అని మనము నమ్మాలి అండి. అవును, మన మనుషులు ఈ లోకంలో ఎన్నో అబద్ధాలు, ఎన్నో వ్యర్థమైన మాటలు, ఎన్నో అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడి మాట ప్రతిదీ, ఆయనకి నీకు సామర్థ్యం ఉన్నా, నీకు స్తోమత ఉన్నా, ఆ దావీదుని దేవుడు ఎందుకు నో చెప్పారు? వెంటనే అది దేవుడి మాట సత్యమని దావీదు నమ్మారు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 28వ వచనం చూస్తే, యెహోవా నా ప్రభువా, మేలు దయచేదు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. నువ్వు నాకు చెప్పావు కట్టొద్దని, అది నీ దాసులకు నాకు దయచేసావు, ఎందుకంటే నా మేలు కోసమే. ఆ మాట సత్యము కాబట్టి నేను ఆ మాటకి నువ్వు చెప్పినట్లుగా నేను కూడా నో చెప్తున్నాను ప్రభా. నేను కూడా చెప్పను, నేను కూడా ఎస్ చెప్పనయ్యా. నువ్వు ఏదైతే కట్టొద్దు అంటున్నావో నేను కూడా కట్టడానికి ప్రయత్నించను ప్రభా అని దావీదు చెప్పాడు. రెండవదిగా మనం చూసినట్లయితే, దేవుడికి నువ్వేంటో తెలుసు. దావీదు అనుకున్న విషయం ఏంటి అంటే, దేవుడికి నేనేంటో తెలుసు కాబట్టి దేవుడు నా మాటకు నో చెప్పాడు. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. ఏంటి అంటే, పూర్తిగా మనమేంటో దేవుడికి తెలుసు. దావీదు కూడా ఆ యొక్క నిర్ణయంలోనికి వచ్చేసారు. నేనేంటో నీకు తెలుసు కాబట్టి నువ్వు వద్దు అని చెప్పావయ్యా, కాబట్టి నేను కంటను. మనము కూడా ప్రభా, నువ్వు నా గురించి పూర్తిగా తెలుసు, నన్ను ఎరిగి ఉన్నావు, నేనేంటో నీకు తెలుసయ్యా, అందుకే వద్దు అని చెప్తున్నావు. కాబట్టి నేను ఆ పని చెయ్యకుండా, ఆ ఆలోచన, నువ్వు నన్ను భవిష్యత్తులో ఎంత గొప్పగా ఆశీర్వదిస్తావో నీకు తెలుసు ప్రభా. ఆ యొక్క భవిష్యత్తు నీకు పూర్తిగా తెలుసు కాబట్టి నన్ను ఇప్పుడే వద్దని చెప్తున్నావు. కాబట్టి నన్ను నేను సరి చేసుకుంటాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుడికి లోబడతావో దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తారు. 2లో దావీదు అనుకున్న మాట, దేవుడు నో చెప్పినప్పుడు నువ్వు నో చెప్తే నీ సంతానం ఆశీర్వదింపబడుతుంది. దేవుడు నో చెప్పినప్పుడు దావీదు వెంటనే, దావీదు నువ్వు ఆ మందిరాన్ని కట్టొద్దు, నీ యొక్క సంతానం, నీ గర్భం నుండి వచ్చిన సంతానం ఆ మందిరాన్ని కడుతుంది దావీదు అని చెప్పినప్పుడు ఆయన యొక్క సంతానం ఆశీర్వదింపబడింది. 7వ అధ్యాయము 14, 15, 16 వచనాలు. నేను అతనికి తండ్రినే నుండును, అతడు నాకు కుమారుడై ఉండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతో మనుషులను తగులు దెబ్బలతో అతని శిక్షించుదును గాని, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఇది ఎవరి గురించి చెప్తున్నారంటే, దావీదు నీ సంతానం గురించి నేను చెప్తున్నా. నువ్వు వద్దు అన్నప్పుడు ఒప్పుకున్నావు కదా, నో కట్టొద్దు అన్నప్పుడు ఒప్పుకున్నావు కదా, నీ యొక్క సంతానం గురించి నేను చెప్తున్నాను. సౌలుకు దూరమైనట్లుగా నా కృప నీ యొక్క సంతానం మీద దూరం అవ్వదు.
ఇదేనండి ఈ కాలంలో తక్కువైపోయింది. ఆ పాపం చేయొద్దు, ఆ యొక్క తప్పు చేయొద్దు అంటే ఈ కాలంలో ఎంతోమంది ఏం చేస్తున్నారో తెలుసా? ఆ పాపం వైపే, ఆ యొక్క తప్పు వైపే చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఆ యొక్క భారము, ఆ యొక్క శాపము అదంతా కూడా తరువాతి తరం మీద పడుతూ ఉంది. దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఎప్పుడైతే నో అని చెప్తావో ఆ యొక్క ఆశీర్వాదం, నువ్వు దేవుడు చెప్పిన మాటకు లోబడ్డావు కాబట్టి ఆ ఆశీర్వాదం నీ సంతానాన్ని కూడా నిన్ను ఆశీర్వదించేటట్లుగా నిలబెడుతుంది. నీ సంతానం కూడా ఆశీర్వాదాన్ని పొందుకుంటుంది. కానీ నువ్వు దేవుడి మాటకి నో చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో ఆ ఆశీర్వాదము నీ సంతానం, ఆ యొక్క శాపం అనేది, ఆ యొక్క దేవుడి యొక్క ఉగ్రత అనేది, దేవుడి కోపం అనేది నీ సంతానము కూడా అనుభవిస్తుంది అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో చెప్తున్నారు. చూసారా, దావీదు ఎందుకు నో చెప్పాడో తెలుసా? మొట్టమొదటిగా, ప్రభా నీ మాట సత్యమని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే నువ్వు దేవుడువు కాబట్టి. నాకు స్తోమత ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, నేను గొప్పగా నిలబడుతున్నాను, కానీ నీ మాట సత్యమని నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా నువ్వు నన్ను ఎరిగి ఉన్నావని, నేనేంటో నీకు తెలుసు కాబట్టి నేను నమ్ముతున్నాను. రెండవదిగా, నేను నో చెప్పినప్పుడు నా సంతానాన్ని నువ్వు నన్ను ఆశీర్వదించావు, ఆశీర్వాదకరంగా చేసావు కాబట్టి నేను నో చెప్తున్నాను. అంతేకాకుండా చూసినట్లయితే దేవుడు కొన్ని విషయాలు నీకు స్పష్టంగా చెప్తారు, అప్పుడు లోబడాలి. 1లో చూస్తే దేవుడు మనకి కొన్ని విషయాలు స్పష్టంగా చెప్తారు, అన్నీ చెప్పరు కానీ అండి కొన్ని విషయాలు, నువ్వు ఇలా చేస్తే ఇలా ఉంటావు, నువ్వు భవిష్యత్తులో నువ్వు ఈ విషయానికి నో చెప్పకపోతే ఈ యొక్క పర్యవసానాన్ని, ఈ యొక్క శాపాన్ని, ఈ యొక్క బాధను నువ్వే కొని తెచ్చుకుంటావు. కాబట్టి నువ్వు ఈ విషయం చెయ్యొద్దు అని నో చెప్పేస్తారు, చెప్తారు. కానీ అప్పుడు ఆ మాటకు నువ్వు లోబడతావా, దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు. అదే జరిగింది దావీదు జీవితంలో. 2 సమయాలు 7వ అధ్యాయం 21వ వచనంలో, నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా నీ ఘనకార్యములు జరిగించి నీ దాసుడగు నాకు దీన్ని తెలియజేసి. ప్రభా, నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా నీ దాసుడైన నాకు ఈ విషయాన్ని నువ్వు చెప్పావు ప్రభా, ఈ విషయాన్ని నువ్వు నాకు చెప్పావయ్యా, కాబట్టి నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే నా సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పావు, నా సంతానాన్ని నా సౌలుకు చూపించిన కృప దూరం చేయకుండా అటువంటి కృపను నువ్వు చూపిస్తావని, సౌలుకు దూరమైన కృపను వారి జీవితం ఉండకుండా మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని చెప్పావు. కాబట్టి నువ్వు స్పష్టంగా నాకు చెప్పావు కాబట్టి నేను ఆ పని చెయ్యను ప్రభా అని దావీదు ఒప్పుకున్నాడు. కాబట్టి ఎంతగానో ప్రతి ఒక్క రాజు బైబిల్లో మారుతా ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? దావీదు లాగా, పితరుడైన దావీదులాగా నువ్వు చేయలేదు, పితరుడైన దావీదులాగా దేవుడి యందు నమ్మిక ఉంచలేదు, పితరుడైన దావీదులాగా దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండలేదు అన్న ప్రతి మాట మనం 1 రాజులు 2వ రాజుల గ్రంథంలో మనం చూడగలం. చూసారా, దేవుడు నో అని చెప్పినప్పుడు నువ్వు చెయ్యకుండా ఉంటావా, దేవుని దృష్టిలో నువ్వు బహు విలువైన వ్యక్తిగా ఉంటావు.